గాలి ప్లేస్ తీసేది అటు పెట్టుకున్నారు చంపగాలి ఆవులగాయలకు చంపగాలి ఆవులగాయలకు కలిపెట్టి ఎంటనే మరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గోరం తీసుకుని ఇలా బయలుదేరుతున్నాడు బిడ్డ. నాయన ఎప్పుడైతే ఆది మామతాక నౌకరు చూశాడో ఆ వీర బ్రహ్మం గారు గోవులన్నీ తీసుకొని రవ్వలకొండ గృహానికి వెళ్ళాడు. ఆ రవ్వలకొండ గృహం లోపల ఆవులన్నీ ఒక తార చేసి చుట్టూ గీత గీసి తన చేతిలో ఉన్న కర్రను మాత్రం పైకి వేసేస్తాడు. ఆ కర్ర ఏ ఆధారం లేకుండా పైన తిరుగుతున్నది. నాయన ఆ తాడి చెట్టు వద్దకు వెళ్ళి ఆ తాడి చెట్టు మాత్రం దండం పెట్టాడు. అమ్మా ఓ తాడి పక్షమా, ముందు ముందు జరిగింది జరుగుతుందని జరగబోయేది చాలా జ్ఞానం తెలపాలి, రాయాలి దాని పత్రాల మీద. నువ్వు అంగినట్టు నీ పత్రాలు తీసుకుందని ఓం హ్రీం శ్రీం శ్రీం శివాయ పర బ్రహ్మనే నమః అని నమస్కారం చేసినాడు. అప్పుడు తాడి చెట్టు మాత్రం ఉన్నప్పుడు ముక్కల చూపడం వంగాది. తాడి పత్రాలు తీసుకొని గులజారి ముళ్ళు తీసుకొని ఆ రవ్వలకున్న గృహంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన మరి రవ్వలకొండలోకి వెళ్ళి ప్రతి దినము సాముల వారు ముందుగా జరగబోయే పూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానాన్ని రాస్తున్నారు. ప్రతిరోజు పొద్దున చేసి పేడ కొట్టాన్ని నూకు వేసి గోగుని దూరుకొచ్చి ఎవరి దుబ్బ లోపల రవ్వలకొండ గృహం ఒక్క చోట చేసి చుట్టూ గీత గీసి కర్ర పైకి విసిరేసి తాటి చెట్టు వద్ద వెళ్ళి పాలు చింతగా తాటి చెట్టు వంగగాని తాటి పత్రములు పోసుకొని రవ్వలకొండలోకి వెళ్ళి మరి ముందుగా జరగబోయే పూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానాన్ని రాస్తున్నారు. ఈ విధంగా నిత్యం జరుగుతుండగా అల్లరి బాలులు ఆయన తుంటరి బాలులు కనిపెట్టారు. వీడు అష్టమ దగ్గర జీతం ఉన్నవాడు కదా. అవును, బ్రహ్మం కదా. బ్రహ్మం ఒక్కడే కదా. ఒక్కడే. వీడు మనతో కలిసిమెలిసి ఉంటాడు. మనతో అసలే కదా. ఎప్పుడు చూసినా ఒంటరిగానే పోతాడు. ఎవరితో మాట్లాడాడు, మౌనంగా ఉంటాడు. మరి వీడు మనతో కలిసిమెలిసి ఉండాలంటే ఆయన వీడికి గోవులని చిత్తగింత చేయాలి. చేస్తే అప్పుడు పాడి పంటలు పడతాయి. రైతులందరూ కలిసి అచ్చమ్మ గారికి ఫిర్యాదు చేయగా బ్రహ్మం గారి జీతంలో నుంచి తీసేసి వీడిని మాత్రం కదా అని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గోవులను చిత్తగింత చేయడానికి ఆ సొంతని వాళ్ళు ఎలా బయలుదేరుతున్నారు బిడ్డ. మన రమేష్ కొబ్బరికాయ దుకాణం నువ్వు చూడు పడుతుందేమో ఊరి పడుతుంది ముట్టి. ఆయన వచ్చిన వాళ్ళు ఒక్కోళ్ళు అయినా జ్యోతికి నూనె సుఖలేదు. అందరూ బీడీలో చేపలు పట్టుకొని వచ్చారు. నిన్న మంది